హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంట్లో పిజ్జా ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం. అలా ఏం కాదండి. కొంచెం ఓపికగా చేసుకోగలిగితే మాత్రం బయట పిజ్జా కన్నా ఖచ్చితంగా మనకి ఇంట్లో చేసిన పిజ్జానే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దీని బేస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఎలా బేక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ వరకు గోరువెచ్చని వాటర్ని తీసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు కలుపుకొని ఈ డ్రై ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యేంత వరకు ఒక 10 to 15 మినిట్స్ పాటు ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత వేరొక బౌల్లో 1.5 కప్ వరకు మైదా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పాటు ముందుగానే పక్కన పెట్టుకున్న డ్రై ఈస్ట్ వాటర్ని కూడా ఇందులో పోసుకోవాలి. దీంతో పాటే 1/2 కప్ వరకు ఆయిల్ కానీ లేదా కరిగించి పెట్టుకున్న బటర్ని కానీ వేసుకోవాలి. ఈ పిండిలో దాదాపు ఈ ఆయిల్ ఇంకా ఈస్ట్ వాటరే సరిపోతాయండి. అవసరం అనిపిస్తే కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని 1-2 టేబుల్ స్పూన్స్ మాత్రమే పోసుకోండి. పిండి అనేది చేతికి అంటుకుపోయేలాగా వాటర్ అస్సలు పోసుకోవద్దండి. అలాగని చపాతీ పిండిలాగా గట్టిగా అస్సలు కలుపుకోవద్దు. ఇక్కడ నేను చూపించే కొలతల్ని కరెక్ట్గా తీసుకున్నట్లయితే మీకు పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఈ విధంగా కలుపుకున్న పిండిని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ మన కిచెన్ కౌంటర్ టాప్ పైన వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఈ విధంగా పిండిని బాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. పిజ్జా బేస్ అనేది బేక్ అయిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పిండిని దాదాపు 1.5 అవర్ నుంచి 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత చూసారు కదా, పిండి అనేది డబుల్ సైజ్లో అయ్యింది. ఇప్పుడు దీన్ని మరొకసారి ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి 2 మీడియం సైజ్ పిజ్జాలు అయితే వస్తాయన్నమాట. తర్వాత కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ ఈ పిజ్జా బేస్ అనేది అరంగుళం మందం ఉండేలాగా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా అరంగుళం మందం ఉండాలండి ఈ పిజ్జా బేస్ అనేది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఎందులో అయితే పిజ్జాని ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసి మనం చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని అందులో వేసుకోవాలి. తర్వాత ఈ పిజ్జా బేస్ అంచుల్ని ఇక్కడ నేను చూపించే విధంగా ప్రెస్ చేసుకోండి. తర్వాత ఈ బేస్ మొత్తం నైఫ్తో కానీ ఈ విధంగా ఫోర్క్తో కానీ హోల్స్ పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల పిజ్జా మీద ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ చేయవలసిన ఇంపార్టెంట్ పని ఏంటంటే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని ఒక 15 to 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. మీకు వీలైతే 30 మినిట్స్ కూడా పక్కన పెట్టుకోవచ్చండి. ఈ విధంగా చేయటం వల్ల పిజ్జా బేస్ అనేది చూసారు కదా బాగా పొంగుతుంది. ఈ విధంగా పొంగినప్పుడు మనం పిజ్జాని ప్రిపేర్ చేసుకున్నట్లయితే బేక్ అయిన తర్వాత పిజ్జా బేస్ అనేది చాలా ఫ్లఫీగా బాగుంటుందన్నమాట. తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ పిజ్జా సాస్ను వేసుకొని ఈ పిజ్జా బేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. నేనైతే ఇన్స్టెంట్ పిజ్జా సాస్ని వాడుతున్నానండి. మీకు హోమ్ మేడ్ పిజ్జా సాస్ కావాలంటే కామెంట్ చేయండి. ఆ రెసిపీని కూడా నేనైతే చేసి చూపిస్తాను. తర్వాత తురిమి పెట్టుకున్న మోజరెల్లా చీజ్, అలాగే తురిమి పెట్టుకున్న ప్రాసెస్డ్ చీజ్ని కూడా వేసుకోవాలి. ఈ 2 వేసుకుంటేనే పిజ్జా టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్, అలాగే స్వీట్ కార్న్, ఆలివ్స్ని తీసుకున్నాను అనమాట. ఇవే కాదండి, మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్నైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. పన్నీర్ కానీ, మష్రూమ్స్ కానీ, చికెన్తో కూడా ఈ పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వెజిటేబుల్స్ పైన మరొకసారి మోజరెల్లా చీజ్ని అలాగే తురుము పెట్టుకున్న ప్రాసెస్డ్ చీజ్ని వేసుకోవాలి. దీనిపైన ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలండి. అంచులను కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మందంగా ఉండేటటువంటి బాండీని తీసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీదే ఖచ్చితంగా 10 మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. అప్పుడే మీకు పిజ్జా అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుందన్నమాట. తర్వాత స్టాండ్ ఒకదాన్ని పెట్టుకొని ఈ ప్లేట్ అందులో పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 20 మినిట్స్ పాటు మూత అనేది అస్సలు తీయకుండా బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిజ్జా బేస్ కోసం వేరొక బాండీలో ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిజ్జాని అందులో వేసుకోవాలి. ఈ పిజ్జాని బాండీలో వేసుకున్న తర్వాతే స్టవ్ వెలిగించుకోవాలండి. లో ఫ్లేమ్ మీద ఒక 3 to 4 మినిట్స్ సరిపోతుందన్నమాట.
పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇంతేనండి, చక్కగా సాస్తో వేడివేడి పిజ్జాని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఈ పిజ్జాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.